చివరి వరకు అవసరమైంది సంతోషం. మనం ఏ మతం నుంచైనా, ఏ శాస్త్రం నుంచైనా, ఏ గురువు నుంచైనా, ఏ గ్రంథం నుంచైనా నేర్చుకోవలసిన విషయాలు రెండే రెండు. ఒకటి ధైర్యంగా బతకడం, రెండు సంతోషంగా మరణించడం. ఈ రెండు నేర్పిన వాడే గురువు, ఈ రెండు నేర్పిందే గ్రంథం. బతకడానికి తగిన ధైర్యం లేనప్పుడు, తక్షణం మరణించడానికి అవసరమైన సంతుష్టి మనస్సులో లేనప్పుడు జీవితం సమస్యలమయమైపోతుంది. ఆ సమస్యలను ఎదిరించడానికి ఈ భగవద్ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. మానవులు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా దైవబలాన్ని మించిన బలం లేదు. కానీ ఆ దైవబలం ఎలా వస్తుంది అంటే మన ప్రయత్నం వల్లనే వస్తుంది. ఇదే రహస్యం పురుష ప్రయత్నానికి దైవ అనుగ్రహానికి మధ్యలో. మన ప్రయత్నం లేకుండా దేవుడు అనుగ్రహించడు. ప్రయత్నం లేకుండానే అనుగ్రహిస్తారంటే అందరినీ అనుగ్రహించవచ్చు కదా. కళ్యాణాలు ఎందుకు, దేవాలయాలు ఎందుకు, ఉత్సవాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మొత్తం అందరినీ అనుగ్రహించవచ్చు, సృష్టి మూసేయచ్చు. పైగా శివుడి పని మూసేయడమే, ఆయన లయకారుడు, అందుకని ముందే మూసేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? అలా చెయ్యడు. అలా చేసినా అమ్మవారు ఒప్పుకోదు. నేను ఈ సృష్టి అంతా చేసి సరదాగా ఏదో ఆడుకుందామని చూస్తే నువ్వేమిటయ్యా అంత కంగారు పడుతున్నావు, నీ దారిని నువ్వు ఓ పక్కన కూర్చోమని చెప్పాను కదా అంటుంది. కైలాసంలో కూడా ఆడపెత్తనమేనమ్మా. నమస్కారం. మన రాష్ట్రం పేరే ఏపీ కదా, ఏపీ అంటే ఆడపెత్తనం. అందుకే నాకు కూడా సభలకు ఈ మధ్య చూస్తున్న ఆడవాళ్ళే ఎక్కువ వస్తున్నారు మగవాళ్ళకంటే. అంటే అంగీకరిస్తే అయిపోయాయి. ఇంతకాలం మగవాళ్ళు పెత్తనం చేశారు, ఇప్పుడు ఆడవాళ్ళు పెత్తనం చేస్తే నష్టం ఏమిటి? ఆ పెత్తనం కూడా విఫలమైతే తర్వాత మూడో వర్గం వస్తారు, పెత్తనం చేస్తారు. ఏమిటట? ఎవరో ఒకరు చేస్తారు. ఎవరు పెత్తనం చేశారనేది ముఖ్యం కాదు, ఆ పెత్తనం వల్ల మేలు జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. అది మేలు జరిగేటప్పుడు ఎవరి పెత్తనమైనా పర్వాలేదు. కైలాసంలో కూడా అమ్మవారి పెత్తనమే ఎక్కువ, అయ్యవారు దేంటో పట్టించుకోడు అసలు. ఊరికే వీరేశ్వర అని పేరు, కానీ ఆవిడ ఎంత చెబితే అంత ఏమీ మాట్లాడే. ఆవిడకి ఎప్పుడు ఏం కావాలి అంటే సృష్టి కావాలి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ అని ఈ 5 పనులు కావాలి. అందుకోసం 5గురికి అప్పగించింది ఆ పనుల్ని. సృష్టి చేసే బ్రహ్మని ఆవిడ కూర్చునేటువంటి ఆసనానికి ఒక మంచం కోడులా పెట్టుకుంది. నడిపించేటువంటి విష్ణువు మరో మంచం కోడు, సంహారం చేసేటువంటి రుద్రుడు మరో మంచం కోడు. తర్వాత మళ్ళీ దీన్ని తిరోధానం, కనబడనీయకుండా లోపల దాచేసేటువంటి శక్తి ఒకటి ఉంది, అది ఈశ్వర శక్తి అంటారు. ఆ ఈశ్వరుడు మరో మంచం కోడు. ఇవన్నీ అయిపోయాక ఆవిడ ఎవరి పర్యంకంలో పడుకొని ఉందో ఆయన సదాశివుడు. రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనేవి మనం మామూలుగా ఒకటే రకం, ఒకే దేవుడు పేర్లు అనుకుంటాం, కానీ కించిత్తు తేడా ఉంది. రుద్రుడు మొత్తం సృష్టినంతటినీ సంహరించేవాడు. సంహరించడం అంటే పొరపాటు అర్థం చేసుకోకూడదు, నాశనం చెయ్యడు. సంహారం అంటే నాశనం కాదు. ఆడవాళ్ళకే బాగా అర్థం అవుతుంది. జుట్టు ముడి వేసుకోవడాన్ని సంహారం అంటారు. వేణీ సంహారం అని సంస్కృతంలో పెద్ద నాటకం ఉంది. వేణీ సంహారం అంటే జుట్టు ముడి వేయడం. భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ నెత్తురుతో ద్రౌపదీదేవి జుట్టు ముడివేసి వచ్చి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. దాన్ని వేణీ సంహారమైన సంస్కృతంలో అందమైనటువంటి నాటకంగా రాశారు. అక్కడ సంహారం అంటే ముడి వేయడం. మన రుద్రుడు చేసే పని కూడా ముడి వేయడం తప్పితే నాశనం చేయడం కాదు. భగవంతుడు ఎప్పుడూ తాను చేసిన సృష్టిని తాను నాశనం చెయ్యడు. తన బిడ్డను తను చంపుకుంటారా ఎవరైనా? అలా చెయ్యడు. దాన్ని సంహారం చేయడం అంటే ఇలా బయటికి లాగిన దాన్ని మళ్ళీ లోపల గెంటేయడం అనమాట. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు అన్నారు. డిందు అంటే నశించడం కాదు, లోపల అణిగిపోవడం. మళ్ళీ వస్తుంది, ఎక్కడికి పోతుంది. దాని మూల బీజాలన్నీ అలాగే ఉంటాయి. అంతే ఆ సంహార శక్తిని రుద్రుడు అంటారు. ఆయన భార్యని పార్వతీదేవి అంటారు. ఆ పైన తిరోధానం చేసి ఆయన పేరు, ఇదే ఒకే వ్యక్తి ఒకే శక్తి, ఆయన పేరు ఆ సమయంలో ఈశ్వరుడు అంటారు. అసలు మూలమైనటువంటి శక్తి పేరు లలితా పరాభట్టారిక. ఆవిడ భర్తకి ఆవిడ పెట్టుకున్న పేరు వాళ్ళ అమ్మా నాన్న పెట్టలేదు. ఎందుకంటే సదాశివుడికి అమ్మా నాన్న లేరు, ఆయన స్వయంభూ, ఆయనకి తల్లి తండ్రి లేరు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారంటే భార్య పెట్టింది. భార్య పెట్టే వరకు పేరు లేదే, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోనాడు. సదాశివుడు, సదా అంటే ఎల్లప్పుడూ ఉంటాడు. శివుడు కాలతత్వానికి ప్రతీక. హిందూ ధర్మంలో మనం 3 దేవతల్ని ప్రధానంగా అర్చిస్తాం.
ఒకరు శివుడు, 2 అమ్మవారు, 3 శ్రీ మహావిష్ణువు. ఈ ముగ్గురునే ఎందుకు అర్చిస్తాము అంటే ఏదో వారు ముగ్గురు లీడర్లని, ఇప్పుడు ఏదో ప్రవచనంలో త్రిమూర్తులు అన్నారు, అరా ముగ్గురు ఉన్నారని కాదు దానికి అర్థం. వారు ముగ్గురే ఎందుకు అంటే సృష్టి 3 కారణాలుగా ఏర్పడింది: స్థలము, కాలము, పరిస్థితులు. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు కూడా అంగీకరించిన విషయం అది. టైం, స్పేస్ అండ్ కాజేషన్ అంటారు దాన్ని. టైం, స్పేస్ అండ్ కాజేషన్. టైం అంటే కాలం, స్పేస్ అంటే స్థలం, ప్రదేశం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం, పని జరగడానికి దాని కారణానికి ఉండే సంబంధం. సరిగ్గా ఆ సదాశివుడు అంటాం మనం. అందుకని శివుడు కాలతత్వం, ఆ కాలానికి ప్రతీకే శివుడు. అందుకే సదా అనే శబ్దం శివుడికే వాడతారు. విష్ణువుకి కానీ, కుమారస్వామికి కానీ, విఘ్నేశ్వరుడు కానీ, చివరికి అమ్మవారికి కానీ ఎవ్వరికీ వాడరు. కేవలం సదాశివుడు. సదా విష్ణువు, సదా బ్రహ్మ, సదా గణపతి ఉండవు. ఎప్పుడూ ఉండేటువంటి తత్వం కాలం. అందుకని ఆయన్ని సదాశివుడు అంటారు. విష్ణువు అనే శబ్దానికే వ్యాపనోతీతి విష్ణువు అని అర్థం. వ్యాపించిన తత్వమే విష్ణువు. వ్యాపించాలంటే కొంత ప్రదేశం ఉండాలి కదా, కొంత ప్రదేశం ఉంటే ఇంకొంచెం వ్యాపిస్తాం, అసలే లేకపోతే ఏం వ్యాపిస్తాం. అంచేత వ్యాపించిన ప్రదేశం అనేది విష్ణువు. స్థలం అంటే విష్ణువు, కాలం అంటే శివుడు. ఈ ఇద్దరి మధ్య కార్యకారణ సంబంధం ఏర్పరిచేది ఉంది, ఆవిడే కాజేషన్, అమ్మవారు శక్తి. ఓ బావగారు బావమరిది కలిసి వ్యాపారం మొదలెట్టారనుకోండి, అటువంటి ఉదాహరణ అయితే బాగా తేలిగ్గా అర్థమవుతుంది. వ్యాపారాలు ఎప్పుడు బావమరుదులతో కలిపి చేయాలి, అన్నదమ్ములతో చేయకూడదు, గొడవలు అయిపోతాయి. ఎందుకంటే అన్నదమ్ములు తల్లి కడుపు పుట్టారు కానీ తోడుకోడళ్ళు వేరే చోట పుట్టారు కదా. ఒకరు తూర్పుగోదావరి జిల్లా, ఒకరు అంబేద్కర్ కోనసీమ జిల్లా. దెబ్బలాడుకోవడానికి ఇది కూడా చాలు. ఇదివరకు ఒకటే జిల్లా అయినా దెబ్బలాడుకోవాలంటే ఎలాగో అలా దెబ్బలాడుకుంటాం, దానికి ఏముంది. అందుకని తోడుకోడళ్ళు వేరు. అందుకని అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తే బాగుండొచ్చు, కొందరు బాగానే ఉండొచ్చు, కానీ సాధారణంగా వచ్చేస్తాయి గొడవలు. మన పిల్లలు లేరా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఒకవేళ అన్నగారు తమ్ముడికి ఏదైనా, మా తమ్ముడు కాలు లేదు, చెయ్యి లేదు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, వాడికి ఆడపిల్లలు ఎక్కువ ఏదైనా ఇద్దామన్నా కానీ భార్య ఒప్పుకోదు, మనకి లేరేటప్పుడు. అదే బావమరితో కలిపి వ్యాపారం చేసామనుకోండి, మధ్యలో ఉన్నవిడ సంధి చేసి వస్తుంది ఇద్దరికి కూడా. ఈయనకి భార్య, ఆవిడకి అన్నగారు, ఆయనకి అప్పగారు. అందుకని మా తమ్ముడండి చిన్నప్పుడు నా గురించి అంతా వాడే పట్టించుకున్నాడండి, నా స్కూల్ బ్యాగ్ కూడా వాడే మోసేవాడండి, నా పెళ్లి సంబంధాల్లో కూడా పెళ్ళి అంతా వాడే దగ్గరుండి చేశాడు, వాడికి కాస్త 10 లక్షలు ఇస్తే ఏం పోయింది అని భర్తకి చెప్పేస్తుంది. ఒకవేళ భర్తే నష్టాల్లో ఉంటే తమ్ముడికి చెబుతుంది, ఒరే నువ్వు బాగున్నావు కదరా, అన్నీ బాగున్నావురా, కాస్తే మీ బావగారికి ఆ మాత్రం చేయకూడదురా, నాకేమైనా కట్నం ఇచ్చారా, కానుకలు ఇచ్చారా, ఏమి ఇచ్చారా మీరు అని అడిగేస్తుంది. మొత్తం మీద ఇద్దరికీ అనుబంధం ఏర్పాటు చేయాలంటే మధ్యలో ఒక స్త్రీ ఉండాలి. ఆ శివకేశవుల మధ్యలో అనుబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి అమ్మవారే మనకి ఇక్కడ అమ్మవారు. అందుకే ఆవిడ నారాయణ సహోదరి, నారాయణీనాథ రూప నామ రూప వివర్జిత, నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి, లలితా సహస్రంలో ఉంటాయి ఈ మాటలన్నీ. ఆయనకేమో చెల్లెలు, ఈవిడికేమో భార్య. ఈవిడే ఈ కార్యకారణ సంబంధానికి మూలమైనటువంటి అమ్మవారే సృష్టి మొత్తం నడవాలని కోరుకుంటుంది. అటు బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, రుద్రుడు కానీ కోరుకోరు. వాళ్ళు ఎప్పుడు తీసే ఈ కంపెనీ ఎందుకు వచ్చింది, ఇదొక సినిమా, ఇదొక మాయ, ఎందుకు వచ్చింది, ఇది ఆపేయచ్చు కదా. జనమేమో నిజం అనుకుంటున్నారు, ఇది కళ అని వాళ్ళకి అర్థం కావట్లేదు, నువ్వు నేను ఆడుకుంటున్న ఆట అని వాళ్ళకి అర్థం కావట్లేదు, నిజం అనుకుంటున్నారు. భార్య, భర్త, పిల్లలు, ఈ ఆస్తులు, అంతస్తులు అని శాశ్వతం అనుకుంటున్నారు. ఈ శరీరం కూడా శాశ్వతం అనుకుంటున్నారు. చచ్చిపోతున్నారు దాన్ని కాపాడుకోలేక. కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నా కానీ ఎవరికి జ్ఞానం రావట్లేదు. ఆ పోయినాడు ఏదో తదినం పెట్టేస్తున్నారు, మన్నాడు మామూలే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ వాడు పోతాడు కానీ వాడితో పాటు పోతామా అని, వాడితో పాటు పోకపోయినా వాడు వెనకాల పోతాం ఖాయనది. వాడితో పోవాలి, ఇటు మర్నాడు పోకూడదా. ఆ మాటకు వస్తే వాడు పోతుంటే చూడలేక వాడితో పాటు పోయిన వాళ్ళు ఉన్నారు దారిలో, అప్పుడు ఇంకోళ్ళు మోసారు కూడాను.